కాంగ్రెస్ లో నాయకుల తీరు ఎలా ఉంటుందంటే గల్లీ స్థాయి లీడర్ కూడా ఢిల్లీ లీడర్లా పోజు కొడతారు. కాంగ్రెస్ అనే కాదు ఇప్పుడు ఏ పార్టీలో అయినా అలానే ఉంటుంది. అలాంటిది ఢిల్లీ స్థాయి నాయకుల తీరు ఇంకెలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు ఆమె వ్యవహరిస్తున్న తీరు సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. డౌన్ టు ఎర్త్ అనాలో, పట్టు కోసం తాపత్రయపడుతున్నారని అనాలో అర్థం కావట్లేదు. కాకపోతే సంథింగ్ స్పెషల్ అనే ముచ్చట మాత్రం వినిపిస్తోంది. ఇంతకీ ఎవరామె, ఏంటా కథ? ఎన్నిక చిన్నదైనా పెద్దదైనా నేనింతే అంటోన్న మీనాక్షి కింది నుంచి పైదాకా రాష్ట్ర పార్టీలో అన్నీ తానై, అంతా తానై. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలో అయినా ముగ్గురు కీలకంగా ఉంటారు. ఒకరు ముఖ్యమంత్రి, మరొకరు పీసీసీ చీఫ్, ఇంకొకరు ఏఐసీసీ ఇన్ఛార్జ్. అయితే వీరిలో ఆ ఢిల్లీ దూతగా వచ్చే ఏఐసీసీ చీఫ్ కు ఇంపార్టెన్స్ ఎక్కువ. అలా ఉమ్మడి రాష్ట్రం నుంచి నేటి 2 తెలుగు రాష్ట్రాల వరకు కాంగ్రెస్ పార్టీ అదే ఆనవాయితీ కొనసాగిస్తోంది. అయితే తెలంగాణలో ప్రస్తుత ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తీరు మాత్రం గతానికి భిన్నంగా సరికొత్తగా ఉండడం రాజకీయంగా చర్చనీయాంశమవుతోంది. గాంధేయవాదిగా పేరున్న మీనాక్షి సాదాసీదాగా జీవించడానికి ఇష్టపడతారనే పేరుంది. అయితే వర్క్ విషయంలో అదే పంథాలో ముందుకు వెళ్తారనే విషయం ప్రస్తుత పరిణామాలను బట్టి అర్థమవుతోంది. పార్టీ ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా, మండల స్థాయి వరకు వరుస సమీక్షలు చేస్తోన్న ఆమె పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు. అయితే ఇదంతా గత ఇన్ఛార్జీలు కూడా చేసిందే. పార్టీపై రివ్యూలు చేయడం, జరుగుతున్న పరిణామాలను హైకమాండ్కు రిపోర్ట్ చేయడం కూడా ఇన్ఛార్జీలకు మామూలే. అయితే జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మీనాక్షి నటరాజన్ క్షేత్రస్థాయికి వెళ్తోన్న తీరే ఇప్పుడు ఆశ్చర్యం గొలుపుతోంది. బూత్ లెవెల్ మీటింగుల్లోనూ ఆమె యాక్టివ్ గా పాల్గొంటున్నారు. అంతేకాదు, ఒక నియోజకవర్గ స్థాయి లీడర్ మాదిరిగా ఎవరొచ్చారు, ఎవరు రాలేదు అనే విషయాన్ని కూడా రూఢీ చేసుకుంటోన్న తీరు ఆమెను స్పెషల్ ఇన్ఛార్జిగా ప్రొజెక్ట్ చేస్తోంది. ఒక రకంగా చెప్పాలంటే పీసీసీ చీఫ్ తో సరి సమానంగా, అంతకు మించన్నట్టుగా ఆమె పార్టీ విషయంలో వ్యవహరిస్తున్నారు. ఈ లెక్కను చూసుకుంటే జూబ్లీహిల్స్ బైపోల్ ను మీనాక్షి ఛాలెంజింగ్ గా తీసుకున్నట్టే కనిపిస్తోంది. అందుకే పూర్తి స్థాయి ఫోకస్ పెట్టి ఓ గల్లీ లీడర్లా క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇప్పుడే కాదు, ఇటీవల స్థానిక ఎన్నికల విషయంలోనూ ఆమె అలాగే వ్యవహరించారు. త్వరలోనే స్థానిక ఎన్నికలు జరగబోతున్నాయనే ప్రచారం ఊపందుకోవడంతో పార్టీని సన్నద్ధం చేసేందుకు వరుస రివ్యూలు, సమావేశాలతో హడావిడి చేశారు. పీసీసీ చీఫ్ తో సహా మంత్రులు, ఎమ్మెల్యేలను పరుగులు పెట్టించారు. వీడియో కాన్ఫరెన్స్లతో పార్టీని మొత్తంగా యాక్టివ్ మోడ్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు మీనాక్షి. కాంగ్రెస్ లో ఏఐసీసీ ఇన్ఛార్జ్ అంటేనే ఓ రేంజ్ అన్నట్టు. ఆయన గాని, ఆమె గాని హైదరాబాద్ వస్తే ఓ సీఎం వచ్చినంత హడావుడుండేది. కాకపోతే వారి పని మహా అయితే గాంధీ భవన్ గడప దాటేది కాదు. పీసీసీ చీఫ్ తో సమావేశాలు, అవసరమైతే డీసీసీలతో రివ్యూలు, అంతకు మించి కాలు బయటకు పెట్టే పరిస్థితి ఉండేది కాదు. అట్నుంచటే రిపోర్ట్లు ఢిల్లీకి వెళ్లిపోయాయి. దిగ్విజయ్ సింగ్, గులాం నబీ ఆజాద్, వీరప్ప మొయిలీ, కుంతియా, దీపాదాస్ ఇలా చాలా మంది విషయాల్లో ఇదే నిజమని నిరూపితమైంది. కానీ ఇప్పుడు మీనాక్షి మాత్రం తాను డిఫరెంట్ అని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంశం ఏదైనా, ఎన్నిక చిన్నదైనా పెద్దదైనా డౌన్ టు ఎర్త్ అన్నట్లుగా క్యాడర్తోనూ కలిసిపోతూ ఉండడమే అటు కాంగ్రెస్ వర్గాల్లో, ఇటు రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.